హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే వికట కవి తెనాలి రామకృష్ణుడు. ఒకరోజు ఒక ఋషి తెనాలి రామకృష్ణుడితో కాళీమాత ముందు 1000 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే రాత్రి అందరూ పడుకున్న తర్వాత తెనాలి బయటకు వెళ్ళి భక్తితో ప్రార్థన చేయటానికి ఆలయానికి వెళ్ళాడు. అతను పూర్తి చేసేసరికి 1000 తలలతో ఎదురుగా నిలబడి ఒక దేవతను చూశాడు. అది చూసి తెనాలి నవ్వాడు. అక్కడున్న దేవత ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగింది. వెంటనే అతను ఇలా అన్నాడు, నాకు జలుబు చేసినప్పుడు నా ముక్కును తుడవడం చాలా కష్టం. అలాంటిది మీకు 1000 ముక్కులున్నాయి. అయ్యయ్యో, ఎంత కష్టమో అది తుడవడం అని చెప్పాడు. అది విని దేవత నవ్వింది. మళ్ళీ అతనికి నీ తెలివితేటలతో ఇతరులను సంతోషపెట్టే ఒక వరం ఇస్తున్నాను అనింది. అతనికి వికట కవి అని పిలుస్తానని కూడా చెప్పింది. వెనుక నుండి చదివిన వికట కవి అని చెప్పింది. తెనాలి దానికి సంతృప్తి చెందలేదు. అప్పుడు దేవత అతనికి 2 గిన్నెలు చూపించింది. బంగారు రంగులో ఉన్న జ్ఞానంతో నిండిన పాలు ఒకటి, వెండి రంగులో ఉన్న సంపదతో ఉన్న పెరుగు ఒకటి. అందులో అప్పుడు ఆమె ఇందులో ఏమి కావాలో కోరుకో అని చెప్పింది. వెంటనే అతను ఆ రెండింటిని తీసుకొని రెండింటినీ ఒకేసారి తాగేశాడు. అప్పుడు అది చూసిన దేవత, దీనివలన నీకు చాలామంది శత్రువులు ఏర్పడతారు, కానీ నువ్వు అన్ని సమస్యల నుండి చాలా సులభంగా బయటపడతావు అని చెప్పింది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కూడా తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు? అర్థమైందా? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.